ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్తో మొదలయ్యి ఇప్పటి వరకు కూడా క్యారెక్టర్ అసాసినేషనే వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు వాళ్ళు. ఈ రోజుకి కూడా వాళ్ళ జీన్స్లో అదే ఉందే, అదే కొనసాగుతూ ఉంది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. సైకో అనే పదం వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన మీద మరి కేసులు పెట్టాలి కదా. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారని మాట్లాడారు కదా. మరి ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా మీరు. అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చేస్తామంటున్నారు, సిద్ధంగా ఉండాలి. దేనికో తెలుసా? ఇప్పటికే 32,000 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు. మీకు మంచి ఏం జరగదు. మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి, మీ భూముల మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లలా పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు, కాజేసి తెలుగుదేశం పార్టీకి, ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి.